ఏం అందరు బాగున్నారా? ఎలా ఉన్నారు అందరూ? ఇది పాత కారు. ఎప్పుడు నేను పుట్టకముందు పుట్టిన కారు అని తెలుసు. చాలా ఎతికినా కానీ ఇది ఏ సంవత్సరానిది ఏంది అని కనుక్కుందామని చూసినా కానీ నాకు కుదరలే కనుక్కోవడానికి. రోల్స్ రాయిస్ కార్ అని చెప్పేసి బాగా ఖరీదైన కారు. అప్పుడే చాలా ఖరీదులో ఉంటుంది. అదేమో ఏ దేశానికి చెందిన జెండా పెట్టుకోవడం కోసం పెట్టే రాడ్ అది. రోల్స్ రాయిస్ కంపెనీ కార్ ఇది. చాలా పాత కార్ ఇది. లోపల స్టీరింగ్ ఇవన్నీ వస్తే కనుక అది చెక్కతో చేసినట్టున్నాయి కానీ చెక్కతో చేసింది అయితే కాదు. పైననేమో రెగ్జిన్ తోటి వేసిన టాపు. ఇది వెనక్కి జట్కా బండికి మన గుర్రం బండి ఉంటుంది చూసినావా, దానికి గుర్రం బండికి వెనక్కి వేసినట్టు, రిక్షాకి వేసినట్టు ఈ టాపు వెనక్కి వేసుకోవచ్చు. ఇవేమో మామూలు సీట్లు. ఇది చూసారు, ఇది పాతకాలంది. బొయ్ బొయ్ హారన్. హారన్ కాదు దీన్ని ఏమంటారంటే ఒత్తే చేత్తో ఒత్తే హారన్ ఇది. ఇప్పుడు దొరకడంలే. అన్న చూద్దామన్నా కూడా కొందామంటే కూడా దొరకడంలే. పాతది. ఇంకా ఎన్నికి వస్తే ఈ పక్కకు వస్తే ఇదేమో బ్రేక్ లైటు. దీంట్లోనే పార్కింగ్ లైటు, బ్రేక్ లైటు, దాని కింద ఇండికేటరు. ఇదేమో డిక్కీ. ఇలాగా ఈ కారు షూటింగ్కి వచ్చింది. షూటింగ్కి వచ్చినప్పుడు పాత కారు ఇది, నేను కూడా చూడలే చాలా రోజులే. మన వాళ్ళకు కూడా చూపిద్దాము కారు గురించి అని చెప్పేసి చేసిన ఇది వీడియో. రోల్స్ రాయిస్ అనేది దాని సింబల్, లోగో. ఇప్పుడు అంతకుముందు ఇప్పుడు మోటార్ సైకిల్కి ఉన్నట్టే దానిలో డిస్కులు ఉండకుండా ఈ కడ్డీలు ఉండేటివి. ఈ కడ్డీలతోటే డిస్కులు చేసేటోళ్ళు ఈ కార్లకు. అంత స్టాండర్డ్గా ఉండేటివి అప్పుడు. బాడీ కానీ ఏది కూడా అంత స్టాండర్డ్ ఇప్పుడు ఆడున్న ఏం లేవులే, కానీ చాలా గట్టిగా ఉంటాయి ఇప్పుడు. ఇంకా ఇటు పక్క నుంచి తీసుకొని ఇట్లా వచ్చేసి స్టీరింగ్ దగ్గరికి చూస్తే స్టీరింగ్ దగ్గర మీటర్లు కూడా అన్నీ పనిచేస్తున్నాయి. టేకు చెక్కతో చేసినట్టు కనిపిస్తుంది, కానీ టేకు చెక్కతో చేసింది కాదు. కానీ ఇవన్నీ తోలు సీట్లు కాదు, లెదర్ సీట్లు కాదు, మామూలు రెగ్జిన్ సీట్లే. ఇంకా చూసారా, ఇది డాష్ బోర్డు. ఇనుపదాని మీద కలర్ వేసి అట్లా డిజైన్ తీసుకొచ్చారు. ఇది స్పీడ్ తిరిగే మీటరు, స్పీడ్ చూపిస్తుంది ఎంత పోయేది. ఇదేమో దీంట్లో అప్పుడు పెట్రోలే ఉండేది, డీజిల్ కాదనుకుంటా. పెట్రోల్ బండి ఇది. ఆ పక్క ఇంజన్ వేడి ఎంత ఉండేది చూపించే ముళ్ళు ఉంటుంది. 1 మీటర్లో అది చూపిస్తుంది. ఇంకా వెనక పక్క నుంచి దీన్ని ఇలాగ ఎనికి మరిస్తే ఎనికి వచ్చేసి ఇలా ఆగిపోతుంది. కాకపోతే ఈ కారు ఏంటంటే ఎండాకాలం ఒక్క కాలానికి బాగా పనికొస్తుంది. వానాకాలం అయితే మొత్తం వర్షం నీళ్ళన్నీ లోపలనే ఉంటాయి. మరి అప్పుడు దాని వరకు ఆడి వరకే చూశారు. అప్పుడే దీన్ని లగ్జరీ కార్ అనేవాళ్ళు దీన్ని. సరేపా, అందరూ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి, మర్చిపోకండి.